ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మంగళవారం సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు పరిశీలించారు. ప్రణాళికలో పేర్కొన్న కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. కేసెస్ మంచివి మీరు చేసినటువంటి ఏమైనా ఉంటే దాని మీద మిగతా చేసి చెప్పండి. విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ దీస్ యూస్ కేసెస్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ us also take forward అనేది we can put it in our pamphlet and success stories and stories for replication in other districts. So it's a learning exercise that the government అంటే ఈ పబ్లిక్ గ్రీవాన్సెస్ కూడా ఇమేజ్ ఆఫ్ ద థీమ్ ఏమేమి వచ్చినాయి దాంట్లో చేశారు. తద్వారా ఎంత కవరేజ్ పెరిగింది. అది 70% అవ్వచ్చు, బట్ రిమైనింగ్ 30% వీఆర్ ఆన్ ద వే. ఆ విధంగా ఒక ఇన్స్టెడ్ ఆఫ్ స్కూల్స్ లో విజిట్ చేసి అక్కడ 1800 అంటే ఆర్బీఎస్సీ టీమ్స్ ద్వారా నోటీసుతో ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. అదేవిధంగా డెఫినెట్ సెన్స్ అంటే మనకు ప్రణాళిక ప్రోగ్రామ్ కింద మనకు మార్చి 6 నుంచి మే 15 వరకు జరిగిన 3 పేజెస్ మార్చి 6 నుంచి మార్చి 15 వరకు క్లియర్ చేయడం జరిగింది. వాటి మీద కూడా ఫోకస్ చేస్తే మనకి ఇచ్చిన జీవోలో కూడా దట్ ఇస్ వాట్ వి వుడ్ లైక్ టు 539 కేజీల సాలిడ్ వేస్ట్ ను మనం డిస్పోజ్ చేయడం జరిగింది సార్. ఫైల్స్ క్లియర్ ఆఫీస్ బిల్డింగ్స్ 3865 ఆఫీస్ బిల్డింగ్లు అంటే 5 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ మరియు 176 వార్డులు. అది జీపీకి వచ్చింది 571 గ్రామ పంచాయతీలు 5 అడ్వైజ్ చేయడం జరిగింది సార్. సో నేను వచ్చిన వల్ల ముఖ్య ఉద్దేశం ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టినటువంటి డిపార్ట్మెంటల్ వైజ్ యాక్టివిటీస్ మీరందరూ కూడా చెప్పారు. వాటి కన్సాలిడేటెడ్ ఏ విధంగా ఉందో అది ఒక రివ్యూ చేయమని చెప్పి మనం చేయడం ఇవాళ జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 1990 యాక్షన్ ప్లాన్ లో భాగంగా తీసుకున్నటువంటి అంశాలు, బెస్ట్ ప్రాక్టీసెస్, మనము సక్సెస్ స్టోరీస్ కంపేర్ చేసి ఈ డిపార్ట్మెంట్ వారీగా చేయాలి. సో ఇందులో 2 ఇష్యూస్. ఒకటి, మనం చేసినటువంటి యాక్టివిటీస్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇందులో మనం చేసినటువంటి ప్రగతి, ఇంకా ముందుకు మనం చేయాల్సినటువంటి అంశం.